హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేయడం అంటే తెర వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ ని రాసి ఈ స్క్రిప్ట్ పలానా హీరోకి, మరి ఆ పలానా హీరోకి ఈ కథ నచ్చుతుందా, కథని చెప్పిన తర్వాత మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, అనుకున్న టైంలో షూటింగ్ కంప్లీట్ అవుతుందా, ఇదంతా ఒక ఎత్తు అయితే తను అనుకున్న కథకి టైటిల్ ఫిక్స్ చేయడం ఒక ఎత్తు. మరి ఈ టైటిల్ ని సినిమా కథకి అద్దం పట్టేలా, కొత్తగా, ఆకర్షణీయంగా, పేరు వినగానే అరే సినిమా చూడాలి అనిపించే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఇక పాన్ ఇండియా సినిమాలకైతే ఆ ఒక్క వర్డ్, ఆ టైటిల్ ఏదైతే అనుకుంటున్నారో ఆ టైటిల్ అన్ని భాషల వాళ్ళకి నచ్చేలాగా ప్రస్తుతం ఎవరు చూసుకున్నా పాన్ ఇండియా మూవీసే తీస్తున్నారు. కాబట్టి ఆ టైటిల్ మీద సినిమా ఏ విధంగా ఆడుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేది మొత్తం ఆ టైటిలే. ప్రస్తుతం టాలీవుడ్ లో చూసుకున్నట్లయితే చాలా మంది అగ్ర హీరోలు కానివ్వండి, యంగ్ హీరోస్ కానివ్వండి వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి ఆ సినిమాలకు సంబంధించి టైటిల్స్ అన్ని కూడా ఒక కొలిక్కి వచ్చాయని మూవీ టీం మొత్తం అందరూ కూడా కూర్చొని టైటిల్ ని ఖరారు చేశారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అందులో చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అనిల్ రావుపూడి గారు ఆయన దర్శకత్వం అంటేనే అందరికీ తెలిసే, చాలా తక్కువ టైంలో ఆయన తన మూవీని కంప్లీట్ చేసి ప్రేక్షకులకు అందించాలని చూస్తూ ఉంటారు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సరసన నయనతార గారు నటిస్తుంది అని కూడా పలు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అనిల్ రావుపూడి గారు కూడా నయనతార గారితో ప్రమోషన్స్ చేశారు, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి ఈ అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార గారు జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కొన్ని పేర్లు అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అది వాళ్ళు వీళ్ళు చెప్పడమే కాదు, డైరెక్టర్ గారే చెప్పారు. మరి ఇందులో ముఖ్యంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, అందరికీ తెలిసిందే చిరంజీవి గారు అసలు పేరు శంకర వరప్రసాద్ గారని. మరి ఈ పేరుతో ఈ సినిమా టైటిల్ని కనుక ఫిక్స్ చేసినట్లయితే మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మరి చిరంజీవి గారికి చూసుకున్నట్లయితే లాస్ట్ 2-3 మూవీస్ కూడా అన్ని యావరేజ్గానే, కొన్ని అయితే బిలో యావరేజ్గా నిలిచాయి. మరి అనిల్ రావుపూడి గారి దర్శకత్వం అంటే కొంచెం సెంటిమెంట్గా ఉంది. ఎందుకంటే అనిల్ రావుపూడి గారిది మొత్తం మనం చూసుకున్నట్లయితే ఆయన డైరెక్ట్ చేసిన మూవీలో ఏ మూవీ కూడా ఫ్లాప్ లేదు. ఇప్పుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారితో తీయడం, అందులోనూ కొంచెం వెరైటీగా పేర్లు ఉండడం, ఈ టైటిల్ ఉండడం, మన శంకర వరప్రసాద్ గారే కాకుండా ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తున్నాము అని చెప్పి ఒకటి, బాస్తో ఈ పండుగకి రఫ్ఫాడిస్తున్నాము, ఇటువంటి 3 పేర్లు ఖరారు చేశారు. అందులో మ్యాక్సిమం చిరంజీవి గారు అసలు పేరు అయినటువంటి మన శంకర వరప్రసాద్ గారిని ఫిక్స్ చేసినట్లుగా దీన్ని చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అంటే ఆగస్టు 22న ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇంతేనా అంటే మన శంకర వరప్రసాద్ గారు అనే కాకుండా సబ్ టైటిల్ ఈ పండుగకు వచ్చేస్తున్నారు అని కూడా పెట్టేలా కనిపిస్తుంది. మరి ఏదైతే మొత్తానికి ఈ టైటిల్ గురించి చిరంజీవి గారి పుట్టినరోజున ఒక క్లారిటీ వచ్చే అవకాశం, మరి ఈ సినిమాని 2026 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి 2025 సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నటువంటి అనిల్ రావుపూడి ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో 2026కు ఈ సినిమాతోటి ఏదైతే ఆయన మన శంకర వరప్రసాద్ గారు ఈ పండగకు వచ్చేస్తున్నారనే టైటిల్ అనుకుంటున్నారో ఆ సినిమాతోటి మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొడతారా అంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఏదైతే మనం మాట్లాడుకున్నామో అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు 2025 సంక్రాంతికి వచ్చేసి ఆయన సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. మరి యంగ్ హీరోస్తో పోటీ పడుతూ కూడా వెంకటేష్ గారు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత త్రివిక్రమ్ గారితోటి ఆయన ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గారు అంటేనే మాటల మాంత్రికుడు, ఆయన దర్శకత్వం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఆయన సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయింది అని చెప్పి అందరూ త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్ అయితే మరీ ముఖ్యంగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ గారితో ఈ సినిమాకి వెంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని పలు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి కొత్తగా వెంకటరమణ ఈ సినిమా, మరి వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఇకపోతే రవితేజ గారు వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని, అటు సినీ ప్రియులను కూడా అలరిస్తున్నటువంటి నేపథ్యం. మరి తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. మరి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి లక్ష్యంగా అంటే సంక్రాంతికి విడుదల చేయాలనే నేపథ్యంలో దీని షూటింగ్ కూడా పూర్తవుతుంది. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అదేవిధంగా రవితేజ గారు మాస్ కామెడీ ఇటువంటి కాకుండా విభిన్నంగా ఈ
సినిమా టైటిల్ ఉండబోతుందని. ఈ సినిమా టైటిల్ అనార్కలి అని కూడా చెప్తున్నారు. మరి ఈ మూవీ టీం అందరూ కూడా అనార్కలికి ఓటేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎప్పుడు రవితేజ గారి ఫిలిమ్స్ అంటే మాస్గా లేదంటే కామెడీగా యాక్షన్గా ఉండేటువంటి మూవీస్ని చూసాము. మరి ఇప్పుడు కొత్తగా అనార్కలితో ట్రై చేస్తున్నారు రవితేజ గారు. మరి మొత్తానికి ఈ అనార్కలి ఏ విధంగా ఉండబోతుంది, మరి సంక్రాంతి బరిలోనే దిగుతుందా అంటే మరి 2026 పండుగ వరకు కూడా మనం వేచి చూడాలి. ఇకపోతే సూర్యకు అటు తమిళనాడుతో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్. ఆయన మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ తమిళనాడు సూర్య ఫ్యాన్స్తో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సూర్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన నటించినటువంటి గతంలో వచ్చినటువంటి 2 మూవీస్ కూడా బిలో యావరేజ్గా నిలిచిన సంగతి. మరి ఇప్పుడు సూర్య మూవీ ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు సూపర్ హిట్ అవుతుందా అని చెప్పి అందరూ చూస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ సినిమాని చేస్తున్నారు. ఈ 46వ సినిమా టైటిల్ పైన అటు తమిళ్లో పాటు ఇటు తెలుగులోనూ కూడా తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఈ టైటిల్ పైనే చర్చ నడుస్తుంది. ఈ టైటిల్ ఏంటి అంటే విశ్వనాథన్ అండ్ సన్స్ అనే పేరును ఖరారు చేద్దామన్నట్టుగా మూవీ టీం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికి ఈ విశ్వనాథన్ అండ్ సన్స్ పేరునే ఖరారు చేస్తే ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది. మనం చూసాము సన్స్ అనే నేమ్ వస్తే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఇటువంటి మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి సూర్యకి. మరి ఈ మూవీ కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, విశ్వనాథన్ అండ్ సన్స్ అనే మూవీ సూపర్ హిట్ అవుతుందా, అటు తమిళ్లో పాటు ఇటు తెలుగులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవంతం అవుతుందా వేచి చూడాలి. ఇకపోతే అక్కినేని నాగ చైతన్య ఇటీవల ఆయన తండేల్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా ఓ నిధి అన్వేషకుడిగా సాహసాలు చేస్తూ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. మరి మొత్తానికి ఈ సినిమాకి వృషకర్మ అనే టైటిల్ని ఫిక్స్ చేశారని, మరి ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్గా ఉండబోతుందని చెప్పి సరికొత్తగా నాగ చైతన్య ఇందులో కనిపించబోతారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి ఇప్పటివరకు మనం నాగ చైతన్య చూసుకున్నట్లయితే తండేల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్లో నటించి అందరినీ మెప్పించారు. మరి ఈ వృషకర్మ ఏ విధంగా ఉండబోతుంది, నిధి అన్వేషణలో ఆయన ఎటువంటి సాహసాలు చేస్తారు, నాగ చైతన్య లుక్ ఏ విధంగా ఉండబోతుంది, వృషకర్మ వచ్చే వరకు ఆగాల్సిందే. పోతే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్కి గత కొద్ది కాలంగా కూడా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మూవీస్ అన్నీ కూడా వరుసగా అన్ని ఫ్లాప్స్, అటర్ ఫ్లాప్స్, అదేవిధంగా బిలో యావరేజ్ కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సినిమా ఆయనకు ఒక హోప్గా ఉన్న నేపథ్యం. మరి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఓ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలో నితిన్ గుర్రపు స్వారీ పైన అలరిస్తున్నట్టుగా ప్రేక్షకులకు అలరింపజేస్తారు అన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి గుర్రపు స్వారీకి తగ్గట్టుగానే స్వారీ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. మరి స్వారీతో తన లక్ను పరీక్షించుకోబోతున్నాడు నితిన్. మరి మొత్తానికి సినిమాలకు టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైటిల్ని మనం ఇప్పుడు చూసాం కదా, చిరంజీవి గారి సినిమా మొదలుకుని నితిన్ గారి సినిమా వరకు కూడా అందరూ ఒక టైటిల్ని ఫిక్స్ అయ్యారని, ఆ టైటిల్కి ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి వారి ఆ టైటిల్తో ప్రేక్షకులను అలరిస్తారా, ఏ విధంగా ఉండబోతుంది వేచి చూద్దాం. కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.